ఎంత తగ్గిద్దాము అనుకున్నా గానీ ఈ న్యూస్ ఇస్లాం గురించి, ఇస్లాం టెర్రరిజం గురించి, ఈ జిహాదిస్ట్స్ వీళ్ళ గురించి ఎక్కువ వస్తానే ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇవి చెప్పాల్సి వస్తుంది. లైక్ పీపుల్ షుడ్ నో అండ్ వాళ్ళు కూడా అవేర్ అవ్వాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తగ్గిద్దాము, ఎక్కువ రిలీజియస్ అవుతున్నాయి, అగైనెస్ట్ రిలీజియన్ చెప్తున్నాము అనిపిస్తుంది. కానీ బట్ ఈ న్యూస్ ఇంతలా వస్తుంటే చూసి తట్టుకోలేక, అరే ఇది ఎక్కడో నార్త్ ఇండియాలో అయింది లేకపోతే వేరే ఎక్కడో అయింది అని చెప్పి వదిలేస్తే, మన దగ్గర అయితే మన ప్రజలు దే షుడ్ బి అవేర్ ఎనఫ్ కదా, అందుకే చెప్పాల్సి వస్తుంది. డోంట్ మైండ్ ఇట్స్ బీయింగ్ మోర్ రిలీజియస్ న్యూస్ ఆర్ ఎనీథింగ్ జరుగుతున్నాయి. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఇట్ అవుట్ అలాంగ్ విత్ మై ఒపీనియన్ అండ్ విత్ ఆల్ ద నెసరీ కేర్ అండ్ రెగ్యులేషన్ దట్ వీ హ్యావ్ టు టేక్. అలా చూడండి, కానీ ఒక రిలీజియస్ కి యాంటీగా మాట్లాడుతున్నాను ఆర్ ఎల్స్ ఇదేంటిది సపోర్టింగ్ ఎ స్పెసిఫిక్ రిలీజియన్ అన్నట్టుగా కాదు. సో ఇది మీర్జాపూర్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సైఫ్ అనే జిహాదిస్ట్ ఒక హిందూ అమ్మాయిని కన్వర్ట్ అవ్వలేదని చెప్పి గొంతు చెయ్యి కోసేశాడు. అమ్మాయి చావు బ్రతుకులో ఉంది ప్రస్తుతానికి, ఇంకా డీటెయిల్స్ ఏవి అప్డేట్స్ ఏవి లేదు. కింద అదర్ న్యూస్ లో చూస్తుంటే ఆ సైఫ్ ని షార్టెడ్ చేశారంటే యోగి గవర్నమెంట్. మొత్తానికి వాడు చచ్చాడు, అట్లాంటి ఎదవలు సావని. మరి ఈ అమ్మాయి పరిస్థితి, గొంతు కోసేసాడు, చెయ్యి కోసేసాడు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటది? ఒకవేళ బతికినా గానీ మాట్లాడే ఇది ఉంటది కదా, అది కోసేస్తే ఎలాగా? ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఎందుకు? భారతదేశాన్ని ప్రశాంతంగా ఉన్నది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది టెర్రరిజం. ఆపరేషన్ సింధు తర్వాత మరీ ఘోరం అయిపోయింది. అసలు గవర్నమెంట్ రియల్లీ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాలంటే ఇండియా వైడ్ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోలేదా? గవర్నమెంట్ ఇస్ ఆల్సో ప్లానింగ్ లెట్ దీస్ థింగ్స్ టు హ్యాపెన్. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ గవర్నమెంట్ కరెక్ట్, ఏ గవర్నమెంట్ రాంగ్ అర్థం కావట్లేదు. జరిగిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడిని చంపటం విచ్ ఇస్ గుడ్. అలా అని చెప్పి తగ్గుతున్నాయా? లేవు కదా. ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ బికమింగ్ ప్రేస్ ఫర్ దీస్ ఈడియట్స్. అది ముస్లిం లించింగ్ అయినా, హిందూ లించింగ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవడో ఒకటి పోయిన తర్వాత మనం కేర్ తీసుకుంటే వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద యూజ్? పోక ముందే తీసుకోవాలి. ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, వై కుడెంట్ వి స్టాప్ దిస్ ఇన్ ప్రయర్? అని డెవలప్మెంట్ కి డబ్బులు పెడుతున్నారంటే ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది రా బాబు? సెక్యూరిటీకి లేని డెవలప్మెంట్. రోడ్లు వేస్తున్నారు, రోడ్లు వేసి యాక్సిడెంట్లు జరగడానికి కారణం అవుతుంది. రోడ్లు వేసిన తర్వాత దానికి తగ్గ నియమాలు, నిబంధనలు కూడా పెట్టుకోవాలి కదా. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కన్వర్షన్ మాఫియా బలవంతంగా ఎక్కడైనా జరుగుతుంటే, అసలు కన్వర్షన్ ఎందుకురా బాబు? ఎందుకురా నీకు కన్వర్షన్? ఎవరికైనా ఎందుకురా కన్వర్షన్? ఉన్న రిలీజన్ లో ఉండండి. ఈ ఇస్లాం కన్వర్షన్ ఇవన్నీ పంపించి బారి నొక్కుతున్నారు అక్కడ. ఐఎస్ఐఎస్ కి ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ కాకిని కాల్చుంటే కాల్ చంపుతున్నారు మళ్ళీ అక్కడ. ఎవ్రీవన్ బీ కేర్ఫుల్. మీ ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా మానిటర్ చేయండి. పెద్దోళ్ళు ఈజీగా మొబిలైజ్ అయిపోతున్నారు, పిల్లలే ఉంది. ప్రతి ఒక్కళ్ళు బీ కేర్ఫుల్.